చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అన్న చందంగా మారింది ప్రొద్దుటూరులోని వైసీపీ నేతల తీరు. ఆధిపత్య చలామణి కోసం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కునిరెడ్డి శివచంద్రారెడ్డి వర్గానికి చెందిన దాదాపు 12 మంది వార్డు మెంబర్లను ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కొనుగోలు చేశారని అభియోగం. ఆరోపణల నేపథ్యంలో ఇది ఏమాత్రం జీర్ణించుకోలేని సర్పంచ్ కొనిరెడ్డి ఏకంగా తన అసమ్మతి గళాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. గడిచిన కొద్ది రోజుల నుంచి ఆయన అటు కొత్తపల్లి పంచాయతీ పరిధిలోనూ ఇటు నియోజకవర్గంలోని పలు వార్డులలో అసమ్మతి నేతలు తన వెంటరాగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ జగన్ వద్దు, రాజమల్లు వద్దు అనే నినాదంతో జగన్ అజెండానే తన అజెండాగా చెబుతూ ప్రజల మధ్యకు వెళుతూ ఉండగా ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున బాణసంచాలు పేలుస్తూ గజమాలతో స్వాగతం పలుకుతూ దారి వెంట పూల వర్షం కురిపిస్తూ అసమ్మతి నేతలకు సాదర స్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా 2 రోజుల క్రితం అసమ్మతి నేత 19వ వార్డు కౌన్సిలర్ షేక్ మునీర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే బాటలో ఎమ్మెల్యే రాజమల్లు నాయకత్వాన్ని విభేదిస్తూ ఆదివారం మాజీ కౌన్సిలర్లు ఇరువురు టీడీపీ జెండాను భుజాన వేసుకోగా తాజాగా మాజీ జెడ్పీటీసీ భాస్కర్, ఆయన సతీమణి ఎంపీటీసీ పద్మావతి నేడు టీడీపీ గొడుగు నీడలో ఆశ్రయం పొందారు. అసమ్మతి నేతలలో ఇక మిగిలింది సర్పంచ్ కునిరెడ్డి శివచంద్రారెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్, 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి అని చెప్పారు. ఆమె తుమి అన్న చందంగా రాజమల్లికి టికెట్ ఇస్తే సహకరించమని బాహాటంగానే చెబుతున్న నేతలు ఏకంగా కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలిసి తమ టికెట్ కేటాయిస్తే 35,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందుతామని కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇక్కడి వైసీపీ అసంతృప్త నేతల వల్ల అటు నియోజకవర్గ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డికి వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారారని చెప్పాలి. రానున్న ఎన్నికలలో గెలుపు ఓటములు అటు ఉంచితే ఈ నాయకులు ఓటర్లను శాసించగలరు అంటూ కొందరు నాయకులు అంటున్నారు. అధిష్టానం అసంతృప్త నేతలతో చర్చలు జరిపితే వ్యవహారం ఒక కొలిక్కి రావచ్చు అని కొందరు వైసీపీ నేతల భావన.